హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే వీల్ మేకర్తో పకోడా ఎలా చేయాలో చూద్దామండి. రైనీ సీజన్లో సూపర్గా ఉంటుంది. అయితే దీనికోసం ముందుగా ఇలా ఒక స్టవ్ మీద ఒక పాన్లో వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం మరగనివ్వాలండి. వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం దీనిలోకి మీల్ మేకర్ని సోయా చంక్స్ని ఇందులో వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత సోయా చంక్స్ తీసుకుని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు పక్కన వదిలేయాలండి. ఒక్కసారి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనకి సోయా చంక్స్ అనేవి వాటర్ పీల్చుకుని బాగా పైకి ఉబ్బుతాయండి. ఇలాగ మనం దీనిలోకి మసాలాని తయారు చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా మనకి హెల్తీగా ఇంట్లోనే వేడివేడిగా ఈ సోయా పకోడా అనేది రెడీ అయిపోతుందండి. ఇలా 5 నిమిషాలు ఉంచిన తర్వాత మనం ఇందులో వాటర్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుందామండి. ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకుని ఇందులోకి మనం కొద్దిగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. వర్షాకాలంలో ఈ స్నాక్ చాలా బాగుంటుంది, హెల్దీ స్నాక్ అండి. తర్వాత దీనిలో కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం వేసుకోండి. తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే గరం మసాలా కూడా వేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఉంటే వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత దీనిలోకి ఒక 3 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే మనకి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. చాలా క్రిస్పీగా స్నాక్ అనేది ఉంటుంది బియ్యం పిండి వేయడం వల్ల. చూడండి, ఈ విధంగా చివరిలో మనం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇలా మనం ఇందులో వాటర్ అది ఏమీ వేయనవసరం లేదండి. ఈ విధంగా మనకి మీల్ మేకర్లో ఉండే వాటరే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. తర్వాత మనం పకోడీ వేసుకుంటాం కదండి, అదే విధంగా పకోడీ మాదిరిగా వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంతే సింపుల్గా మనకి మీల్ మేకర్ పకోడా రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.